ఇప్పుడు అందుకే రమణ భగవాన్ కానీ మహాత్ములు కానీ మనందరికీ చేసే ప్రతి పని సాధనలోకి వచ్చాక నువ్వు మాట్లాడే మాట, చేసే పని, నీ ఆలోచన ఎప్పుడూ విచారణ చేసుకో. ఆ విచారణ లేకపోతే నువ్వు చేస్తున్న పని ఏం చేస్తున్నావో నీకే తెలియదు. ఎందుకంటే మానవుడు ప్రతి క్షణము మాయకి వశమవుతున్నాడు కాబట్టి మాయలోనే జీవిస్తున్నాడు. ఇప్పుడు మాయ ఎక్కువైంది అనుకోండి, మనం ఏం చేస్తాం? శరీరం శాశ్వతం అని కాదు అని మెదటోడికి చెప్తాం. మరి శరీరానికి సంబంధించిన బంధాల్లో కూరుకుపోతున్నారు ప్రతి వాళ్ళు. ఎందుకు అంటే మాయ, నా బిడ్డలు నా బిడ్డలు అనే ఒక మాయలో ఉండి వాళ్ళ కోసం ఎన్నెన్నో త్యాగాలు చేస్తున్నారు ఇంకా. ఎందుకంటే ఆ స్థాయి రావట్లేదు. అందుకే సత్యం తెలుసున్నా ఆచరణలో పెట్టుకోలేకపోవడానికి కారణం అది కూడా మాయ వల్లే. సత్యం తెలుస్తోంది కానీ సత్యాన్ని ఆచరణలో పెట్టుకోలేకపోవడానికి కారణం మాయ. అంత బలంగా మాయ మన జీవితాల్లో ఉంది. ఏదైనా సరే మనం పని చేస్తున్నప్పుడు, చెప్పేసిన పని చేయలేనప్పుడు మనమే పక్క వాళ్ళని ఒప్పించడానికి ప్రయత్నించేస్తున్నాం. తప్పదు కదండి, తప్పించుకోలేం కదండి అని చెప్తాం. ఒకవేళ వాళ్ళు మనల్ని నిందిస్తే ఇది నా శరీరాన్ని నిందిస్తున్నారు కానీ నేను సత్యంలో జీవిస్తున్నాను అని మనం అనుకోలేకపోతున్నాం. అంటే మన జీవితాల్లో మాయ ఎంత బలంగా ఉందో, మనం ఎంత బలంగా మాయకు వశమైపోయాము మనకు మనమే ఆలోచించుకోవాల్సిన విషయం. ఇప్పుడు చూడండి, ధ్యానం క్లాసుకు రావాలి అంటే ఎంతో ఆలోచిస్తాం. మా ఆయన ఒప్పుకోలేదు, నా పిల్లలు ఒప్పుకోవట్లేదు అని. మరి మనకు పుట్టింట్లో ఫంక్షన్ ఉంది అంటే మొగుడుతో దెబ్బలాడైనా వెళ్తాం. ఎందుకు? అమ్మ ఏమనుకుంటుందో, నాన్న ఏమనుకుంటాదో, భగవంతుడు ఏమనుకుంటాడో అనే చింత ఎవరికీ లేదు. అమ్మ ఏమనుకుంటుంది, నాన్న ఏమనుకుంటాడు, అన్నయ్య ఏమనుకుంటాడు, ఏమనుకుంటుంది. ఈ ఏమనుకుంటారో అనే మాయలో మనం పడినప్పుడు మనం ఒక్కొక్క విషయాన్ని ప్రపంచం వైపే మనం లాగుతూ ఉంటుంది. మరి ఎంత సత్యం తెలిసినా సత్యంలో జీవించలేకపోవడానికి కారణం ఈ మాయే అని మనం తెలుసుకుంటే మనకి అర్థమవుతుంది. ఏమనుకుంటారో అని అనుకుంటూ వాళ్ళు మనం తిట్టేస్తారేమో, కొట్టేస్తారు. మన ఇష్టాన్ని ప్రేమించిన వాళ్ళు మనకు బంధువులే.